ఓజీ ప్రభంజనం కొనసాగుతున్న వేళ ఓజీని ఢీకొట్టడానికి రెడీ అయ్యాయి రెండు డబ్బింగ్ సినిమాలు. అవే రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1, ధనుష్ ఇడ్లీ కొట్టు. మంచి అంచనాలతో రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల ప్రత్యేకత ఏమిటంటే ఈ రెండు సినిమాలను హీరోలైన రిషబ్ శెట్టి, ధనుష్లే డైరెక్ట్ చేయడం. కాంతారా సినిమాకి ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. కానీ అక్టోబర్ 1నే ఈ సినిమాకి ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కానీ ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రిషబ్ శెట్టి ఇండియా అంతా తిరుగుతూ బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. కానీ హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడకుండా కన్నడంలో మాట్లాడడం కొంచెం కాంట్రవర్సీకి దారితీసింది. అలానే డబ్బింగ్ సినిమా అయినా కూడా ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్స్ పెంచడం మన తెలుగు ప్రేక్షకులు వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా వస్తున్న ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే ఈ సినిమాని ఆపడం కష్టమే అని చెప్పొచ్చు. ఇక రెండవది ధనుష్ నటించిన ఇడ్లీ కొట్టు. అక్టోబర్ 1 రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి కాంతారాతో పోల్చుకుంటే కొంచెం హైప్ తక్కువగానే ఉంది. కానీ ఈ సినిమాని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన క్లాస్ సినిమాలో అనిపిస్తుంది. హీరోకి ఒక ఇడ్లీ కొట్టుతో ఉండే బాండింగ్ భావోద్వేగాల నేపథ్యంలో సాగే సినిమాలో అనిపిస్తుంది. కొంచెం నేటివిటీ సమస్య కనిపిస్తూ ఉన్నా కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలు ఓజీకి పోటీ అయితే కాదు, కానీ ఈ సినిమాలలో ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆడియన్స్ కి ఓజీ తర్వాత ఈ సినిమాలు సెకండ్ ఆప్షన్ అవుతాయి. ఓజీకి రిపీటెడ్ ఆడియన్స్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. అది కలెక్షన్స్ పై కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది. చూద్దాం ఈ రెండు సినిమాలు ఓజీని ఎంతవరకు ఢీకొంటాయో, ఎంతవరకు పోటీనిస్తాయో. కాంతారా చాప్టర్ 1, ఇడ్లీ కుట్లలో ఏ సినిమా బాగుండే అవకాశం ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.